నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ప్రీ ఐపీఓ అన్లిస్టెడ్ అంటారు. ప్రీ ఐపీఓ కంటే ముందుగా వచ్చేదాన్ని అన్లిస్టెడ్. లిస్టెడ్ అంటే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వటం, అన్లిస్టెడ్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ కాకుండా కూడా ట్రేడ్ అవ్వటం. అంటే మార్కెట్లో దీనికి ప్లాట్ఫామ్ వేరే ఉంటుంది, దీని వెబ్సైట్లు వేరే ఉంటాయి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వేరే ఉంటుంది. ఇవన్నీ మనము చూడొచ్చు. దీన్ని ప్రీ ఐపీఓ అంటాము. మీకు ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నామో ఇవంతా కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. షేర్ మార్కెట్ అనేది రిస్క్తో కూడుకుంది కాబట్టి మీరు ఎంతవరకు ఏంటిది అనేది సింపుల్గా ప్రీ ఐపీఓ అంటే ఏంటంటే ఐపీఓ కంటే, అంటే ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. మార్కెట్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో ఐపీఓలు బాగా వస్తాయి. ఇప్పుడు మార్కెట్ కొంచెం డౌన్లో ఉంది కదా, ఐపీఓలు లేవు. కానీ ప్రీ ఐపీఓ ఒక మార్కెట్ ఉంటుంది. ఈ ప్రీ ఐపీఓ ఏంటిదో చూద్దాము. ఈ సంవత్సరం 2025 ఒక 1 year లోపల 1000 కంపెనీలు ఐపీఓకి రాబోతున్నాయి. అవన్నీ ఎలా చూడాలి ఏంటిదని చూద్దాము. ఈ ప్రీ ఐపీఓ దాన్నే అన్లిస్టెడ్ అంటాము. ఉదాహరణకి ఇక్కడ ఈ వెబ్సైట్లో మనకి 786 కంపెనీలు వెబ్సైట్లో ప్రీ ఐపీఓలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమేంటి? ఎన్ఎస్ ఇండియా, టాటా క్యాపిటల్, నయార్ ఎనర్జీ, ఎస్బీఐ, హెచ్డిబి, ఓయో, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఐపీఓకి రాబోతున్నాయి. ఇవి మనము ప్రీ ఐపీఓ అంటాం. ఇంకోటి బోట్ అంటే ఏంది? మన ఇయర్ ఫోన్స్ ఉంది. ఎన్ఎస్డిఎల్, డిమాట్ అకౌంట్ ఆర్గనైజేషన్లు, హీరో ఫిన్కార్ప్, హీరో కంపెనీ వాళ్ళది. ర్యాపిడో, మనం బైక్లు ఉన్నాయి కదా, ఓలా, ర్యాపిడో అలాంటిది అనమాట, ఊబర్ లాగా. తర్వాత బిగ్ బాస్కెట్, ఇది టాటా వాళ్ళ కంపెనీ. టాటా వాళ్ళ కూరగాయలు ఏదైతే ఉందో, అంటే కిరాణం కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బిగ్ బాస్కెట్. తర్వాత గోవా షిప్ యార్డు, శ్రీరాము, ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎన్ని ఉన్నాయో. విక్రమ్ సోలార్, ఇప్పుడు ఇవన్నీ కేర్ హెల్త్ అంటే కేర్ హాస్పిటల్ వాళ్ళదే అనమాట. ఇది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, హెచ్డిఎఫ్సి వాళ్ళది. అది రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, రిలయన్స్ గ్రూప్ నుంచి వస్తుంది. పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళది. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది. అయితే ఇది మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళది. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎందుకోసం అంటున్నంటే క్యారియర్ కాన్, ఇది ఏసీఎల్ వాళ్ళది. తర్వాత స్నాప్డీల్, అది కూడా ఓకే. టపారియా, మనకు తెలిసినటువంటి కటింగ్ ప్లేట్లు, స్క్రూ డ్రైవర్లు ఏదైతే ఉందో, టెస్టర్లు అట్లాంటిది అనమాట. తర్వాత ఇంక్రీడ్ హోల్డింగ్స్. ఇప్పుడు ఏవైతే ఈ కంపెనీలు ఉన్నాయో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో, ఇప్పుడు ఫిలిప్స్ ఉంది, మనం ఏవైతే అంటే పీర్లెస్ జనరల్ ఫైనాన్స్, అది కూడా వస్తుంది. హీరో మోటార్స్. ఇక నెక్స్ట్ ఎంఎస్సిఐ, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ అని ఒక ఎక్స్చేంజ్ ఉంది మనకి. బిఎస్ఎన్ఎస్సి కాదు, ఎంఎస్సిఐ అని ఇంకో ఎక్స్చేంజ్ కూడా ఉంది. అది కూడా అన్లిస్టెడ్లో ఉన్నాయి. ఇదొక్కటే అన్లిస్టెడ్ ఈ వెబ్సైటే కాదు, ఇంకా వేరే కూడా ఉంటాయి అన్నమాట అన్లిస్టెడ్ వెబ్సైట్స్. మనము ఈ ఇంకా వేరే 3-4 దాకా ఉన్నాయి అన్లిస్టెడ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లు. ఇవన్నీ కూడా మనము చూసుకోవచ్చు, చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటిది అనేది ఇక చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఓయో అనుకోండి. ఓయో, ఇప్పుడు ఓయో అంటే సర్చ్లోకి వెళ్ళి ఓయో అని కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఓయో ఏదైతే ఉందో ప్రీ ఐపీఓ ఉంది మార్కెట్లో. ఇప్పుడు 54, వేరే దగ్గర 54 ఉంటుంది, 56 ఉంటుంది, 57 ఉంటుంది, 60 కూడా ఉంటుంది మార్కెట్. అదిగా ఇదంతా ప్రీ ఐపీఓ అంటే మార్కెట్లో ఐపీఓకి రాకముందే మార్కెట్లో షేర్లు కొనడం మీద జరిగేదాన్ని ప్రీ ఐపీఓ. దీనికి వెబ్సైట్ ఉంటుంది, దీనికి ప్లాట్ఫామ్ ఉంటుంది. మనం సింపుల్గా దీని మీద కనుక క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, గ్రాఫ్ అన్నీ ఉంటాయి ఇక్కడే. మనము సెకండరీ మార్కెట్లో ఒక కంపెనీని కొనాలి అనుకుంటే మనం ఏమేం చూస్తాం? ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్లు, కంపెనీ ప్రమోటరు అప్పుల్లో ఉందా, కంపెనీ ఎంత సంపాదిస్తుంది, రిజర్వ్లు ఎంత ఉంది, ఈ పిఈలు, సిపిఈ, మనం ఇవన్నీ ఏవైతే పిఈలు, ఇండస్ట్రియల్ పిఈలు, బుక్ వాల్యూలు, రిజర్వ్లు ఎట్లయితే చూస్తామో సేమ్ అదే ప్రోడక్ట్, అదే కంటెంట్, అదే కాన్సెప్ట్, అవే రిజల్ట్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా దొరుకుతాయి. కాకపోతే ఇది ఇంకా ఇష్యూకి రాలేదు. కానీ ఈ ఓయో ఏదైతే ఉందో, ఈ ఓయో ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇట్లా క్లిక్ చేస్తే వస్తుంది, మనం చదువుకోవచ్చు. ఈ ఓయో ఏదైతే అంటే సింపుల్గా మనం చూడవలసింది ఏంటిది? ఏదైతే ఉందో అప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఓయో అని క్లిక్ చేస్తే సింపుల్గా ఓయో వెబ్సైట్ ఉంటుంది. అక్కడైనా క్లిక్ చేయొచ్చు, ఇక్కడైనా చేయొచ్చు. ఈ ఓయో ఏదైతే ఆ వెబ్సైట్కి వెళ్తున్నాం అనమాట. ఈ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఈ ఓయోకి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మనం ఇక్కడ ఓయో గురించి మనం ఎక్కువ చెప్పక్కర్లేదు. మన పని ఏంటిది? ఓయో వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ మనకి 35 దేశాల్లో వాళ్ళు 174,000 ప్లస్ హోటల్స్కి టైఅప్లు ఉన్నాయి. వాళ్ళు 35 కంట్రీస్ ప్లస్లో వీళ్ళు అనమాట. అంటే మనము సెర్చ్ చేస్తే ఎక్కడికి వెళ్ళినా కానీ ఓయో అని చెక్ కొట్టగానే వస్తుంది.
అయితే ఇప్పుడు ఇది ప్రీ ఐపీఓ నడుస్తుంది మార్కెట్లో. మన పని ఏంటిదిగా, అసలు అది ఉందా లేదా, కంపెనీ సర్వీస్ చేస్తుందా, ప్రొడక్ట్ చేస్తుందా, అది ఏమన్నా ఉందా లేదా, ఇలా మనము చెక్ చేయాలి. చెక్ చేసి ఇక్కడ రేట్లు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మనకాడ పెద్ద లిస్ట్ ఉంది, 1000 కంపెనీలు ఉన్నాయి ప్రీ ఐపీఓలు. ఈ 1000 కంపెనీలు ఉదాహరణకి ఎన్ఎస్సి ఉంది, ఎన్ఎస్సి ఎక్స్చేంజే. ఎన్ఎస్సి మనం ఇప్పుడు బిఎస్సి ఎన్ఎస్సి అంటాం కదా, ఆ ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ షేరే. అది 1800 నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. కాదు, పోయిన సంవత్సరం బోనస్ ఇచ్చిండు, అప్పుడు 4000 ఉండేది. అప్పుడు బోనస్ ఇచ్చిన తర్వాత అది 800 పడింది, 5 షేర్లు వచ్చినాయి బోనస్ తోటి. వస్తే ఇప్పుడు అది 1800 అయింది. అంటే డబల్ దాటిపోయింది. మార్కెట్ పడుతుంది, పెరుగుతుంది, మార్కెట్లో రోజు రోజు ఫాల్ అవుతుంది. షేర్స్ పడుతున్నాయి, కానీ ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ రెవెన్యూ కొంచెం తగ్గింది. ఇప్పుడు బాగా హైలో ఉన్నప్పుడు హై ఉంటుంది ఎక్స్చేంజ్కి రెవెన్యూ, మార్కెట్ పడ్డప్పుడు టర్న్ ఓవర్ తగ్గుతుంది కాబట్టి రెవెన్యూ తక్కువైంది. కానీ షేర్ మాత్రం ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఎవరికి తగ్గినప్పుడు కొనుక్కోవాలి. ఉదాహరణకి ఇప్పుడు టాటా క్యాపిటల్ ఉంది, టాటా కంపెనీ, టాటా గ్రూపు, వాళ్ళు ఇప్పుడు 930 ఉంది. ఇట్లా మన పని ఏంటిది, ఈ గ్రాఫులు చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడు ఓయో ఉంది, ఇక్కడ 54 ఉంది, ప్రీ ఐపీఓ ఉంది. అయితే మన పని ఏంది, ఇటువంటివి 1000 కంపెనీలు రాబోయే రోజులు వస్తున్నాయి. మన పని ఇంకా ఏదైతే ప్రీ ఐపీఓకి వస్తుందో మనం ఫస్ట్గా సెబీకి ఫైల్ చేసిందో లేదో చెక్ చేసుకోవాలి. ఏ షేర్ అయినా కానీ సెబీకి సెబీకి ఫైల్ చేసిందా లేదా చెక్ చేయాలి. ఈ సెబీకి వెళ్ళి ఫైలింగ్స్ క్లిక్ చేసి డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒక లిస్ట్ వస్తుంది. ఈ లిస్టులో ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవి మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు లూమినో ఇండస్ట్రీస్ ఉంది, తర్వాత ఇట్లా మనం పేజీలు ఉంటుంది. ఈ పేజీలో మనం క్లిక్ చేస్తే ఏవేవైతే ఇష్యూకి రాబోతున్నాయో ఈ లిస్ట్ ఉంటుంది. మనం ఏం చేయాలిగా, ఏ కంపెనీ కనుక ప్రీ ఐపీఓ ఉంది, ప్రీ ఐపీఓలో అమ్ముతున్నారు, ఇది ఇక్కడ వాళ్ళు ఐపీఓకి అప్లై చేసిరా లేదా, అంటే నీ సెబీ అప్రూవల్ వచ్చిందా రాలేదా. సెబీ అప్రూవల్ వచ్చింది అనుకోండి, తొందరలోనే ఐపీఓకి వస్తుంది. ఇప్పుడు టాటా క్యాపిటల్ ఉంది, రెడీగా ఉంది, విక్రమ్ సోలార్ ఉంది, రెడీగా ఉంది. ఇప్పుడు మన పని ఏంటిది, ఇందులో చూసుకోవాలి. ఇందులో చూసుకొని మళ్ళీ దాంట్లో చూసుకోవాలి. ఇక రెండోది, ఒకవేళ సెబీకి ఇంకా ఫైల్ చేయలేదు అనుకోండి, ఉదాహరణకి సెబీకి ఫైల్ చేయకపోయినా అక్కడ అది పనిచేస్తుందా లేదా అంటే ఆ వెబ్సైట్కి వెళ్తే, ఆ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మనకు తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఓకే వీళ్ళు పనిచేస్తుర్రు, ఓకే బిజినెస్ ఉంది, కానీ సెబీకి ఫైల్ చేయలేదు. సెబీకి ఫైల్ చేసిర్రు, ఐపీఓకి వచ్చింది అంటే మాత్రం ఆటోమేటిక్గా ప్రైస్ పెరిగిపోతుంది. సేమ్ సింపుల్గా రియల్ ఎస్టేట్లో ప్రీ లాంచింగ్ ఎలా ఉంటుందో దీంట్లో కూడా అదే మాదిరి ప్రీ ఐపీఓ అనమాట. ప్రీ లాంచింగ్ అంటే ఏంది, ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలే, ఉట్టికి లేఅవుట్ ఉంది, శంకుస్థాపన చేస్తారు, ప్రీ లాంచింగ్ అని అమ్ముతారు. అప్పుడు తక్కువ రేటుకి అమ్ముతారు. మళ్ళీ 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయి కన్స్ట్రక్షన్ జరిగినాక రెడీ టు ఆక్యుపై అంటారు. అప్పుడు ఏమవుతుంది, రియల్ ఎస్టేట్లో రెడీ టు ఆక్యుపై అంటే ఎక్కువ రేటు ఉంటుంది ఆటోమేటిక్గా. ఇది కూడా అంతే, ప్రీ ఐపీఓ ఐపీఓ. ప్రీ ఐపీఓ అంటే ఐపీఓకి రాకముందే షేర్లు దొరుకుతాయి. ఇది కూడా మార్కెట్లో 4-5 వెబ్సైట్లు ఉంటాయి, 4-5 ప్లాట్ఫామ్లు ఉంటాయి. మనం ఏం చేయాలి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ. బిజినెస్ అంటే ఏంటిది, తక్కువలో కొనుక్కొని ఎక్కువలో అమ్ముకోవాలి. తక్కువలో కొనుక్కొని ఎక్కువలో అమ్మటం అంటే ఇదే ఓయో. మార్కెట్లో 60 అమ్ముతారు, 57 అమ్ముతారు, 54 ఇక్కడ చూపిస్తారు, మినిమం ఇంత క్వాంటిటీ, ఇవన్నీ ఉంటాయి అనమాట. మనం ఇది ఒక ఓయోనే కాదు, సెబీకి ఫైల్ చేసినాయో ఏవైతున్నాయో ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి నేను చెప్పేవన్నీ కూడా. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 2 ఉంటుంది. ఒకటి, ఇప్పుడు మనం అప్లై చేసిన అలాట్మెంట్, అంటే అలాట్మెంట్ కన్ఫామ్ అనమాట, మనం పైసలు ఇచ్చేయటం కొనుక్కోవటమే. ఎప్పుడైతే మనం పైసలు ఇచ్చి కొనుక్కుంటామో అలాట్మెంట్ కన్ఫామ్, ఇదంతా ట్రాన్స్పరెన్సీ, క్యాష్ పోషన్ ఉండదు. మనం ఏదైతే ఐపీఓ అప్లై చేస్తే త్రూ బ్యాంకు ద్వారా సెకండరీ మార్కెట్లో ఒక షేర్లు కొనుక్కుంటే త్రూ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో, అంటే డీమ్యాట్ ఏదైతే అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయో ఒక ప్లాట్ఫామ్ ద్వారా మనం కొనుక్కుంటాము. అదే ప్లాట్ఫామ్ ద్వారా మనము ట్రాన్స్ఫర్ పెడతాం, అమౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టినాక మళ్ళీ మనకి అదే షేర్లు, ఏ కంపెనీ అయితే షేర్లు కొనుక్కున్నామో అవి డీమ్యాట్లోకి మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది ట్రాన్స్పరెన్సీ అంటాం. అంటే ఏంది, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవు, కొనుక్కున్న ట్రాన్స్ఫర్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం త్రూ బ్యాంక్ ద్వారా, మళ్ళీ షేర్లు కూడా త్రూ డీమ్యాట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. కాకపోతే ఈ ప్రీ ఐపీఓకి ఐపీఓకి తేడా ఏమిటి అంటే, ఐపీఓలో ఏదైతే వస్తుందో మనం ఇమీడియట్ అమ్ముకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. ప్రీ ఐపీఓలో అలా జరగదు. ప్రీ ఐపీఓ ఎప్పుడైతే సెబీకి ఫైల్ చేయాలి, సెబీకి ఫైల్ చేసి సెబీ అప్రూవల్ అవ్వాలి, సెబీ పర్మిషన్ వచ్చిన తర్వాత ఐపీఓకి రావాలి. అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. అది 3 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, నెలే పట్టవచ్చు. అప్పటిదాకా మనం ఉండాల్సిందే. మళ్ళీ ఐపీఓకి వచ్చిన తర్వాత మన ప్రీ ఐపీఓ షేర్లు అమ్మటానికి వీలు లేదు 6 నెలల వరకు. అంటే ఏంది, ఐపీఓ వచ్చిన తర్వాత మన షేర్లు 6 నెలల వరకు మనం అమ్మటానికి వీలు కాదు. ఎప్పుడు అమ్మొచ్చు, మళ్ళీ 6 నెలల తర్వాత అమ్మొచ్చు. కానీ
మార్కెట్లో ఆ షేర్ కనుక పెరుగుతూ ఉంటే ఈ ప్రీ ఐపీఓ షేర్లు కూడా మార్కెట్లో ట్రేడింగ్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనము అవి తెలుసుకోవటం వరకే కానీ మార్కెట్లో కూడా మనం కొనుక్కోవడానికి అవైలబుల్ ఉంటుంది, అమ్మటానికి కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే కస్టమర్లు ఉంటారు అనమాట. కాకపోతే ఒక 1% 2% అటు ఇటుగా ఉంటుంది. మనము ఎగ్జిట్ అవ్వడానికి కానీ ఎంటర్ అవ్వడానికి కానీ ఇవన్నీ కూడా ఇలా అవకాశాలు ఉంటాయి. ఇదంతా ప్రీ ఐపీఓ అంటే ఏంది, ఐపీఓకి రాకముందు ఉన్నటువంటి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కానీ ప్రీ ఐపీఓకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి ప్రీ ఐపీఓ అని అంటే వీలైతే పర్సనల్ కలవడానికి కలవచ్చు. మనం పర్సనల్ కలిసినప్పుడు ఏమవుతుంది, ఇంకెక్కువ డెప్త్గా డిస్కస్ చేయడానికి వీలవుతుంది. ఇదంతా కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.